ఆనాడు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఈ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీనే, మిగిలిన వాటిని పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనే అని ఆనాడు మీ అందరికీ ఆ రోజు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అసంపూర్తి ప్రాజెక్టులు కావచ్చు, అందులో ఉండే ప్యాకేజీలు కావచ్చు, కలికోట సూరమ్మ ప్రాజెక్టు కావచ్చు, సిరిసిల్లలో ఉన్న ప్యాకేజ్ 9 కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తప్పకుండా కరీంనగర్ జిల్లా ప్రజలకు 100% ఈ నవంబర్ 30 తారీఖు లోపల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్న వాటిని అన్నిటినీ సమీక్షించి ఎంత కాలంలో పూర్తయితాయి, ఎంత నిధులు కావాలి, మన ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుందో మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుంది.